ఒక మనిషికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం అనేటటువంటి అలవాటు కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఎక్కడ అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. రేవంత్ రెడ్డికి గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్యన వైరం ఉన్నప్పుడు ఇద్దరిని ప్రోత్సహించింది. ఫైనల్గా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది, ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రిని చేసింది. అదే సందర్భంలో రేవంత్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి వచ్చింది, కోమటిరెడ్డి లాంటి వాళ్ళకు కూడా. మరొక వైపుని చూస్తుంటే ఇప్పుడు ఆ టైంలో అవకాశం దొరకనటువంటి మహేష్ కుమార్ గౌడ్కి అప్పట్లో ఈ యాంటీ రేవంత్ వర్గంగా ముద్రపడ్డటువంటి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ గౌడ్కి తనకు మంత్రి పదవి దక్కలేదు. ఇప్పుడు అతనికి పిసిసి చీఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. రేవంత్ ఎంత ప్రయత్నించినా ఆపడానికి వర్కౌట్ కాలేదు. చివరికి పిసిసి చీఫ్ పదవి దక్కింది. ఇప్పుడు అసలు లాజిక్ ఉంది. అంటే ఏంటి, రేవంత్ దూకుడిని ప్రోత్సహిస్తూనే రేవంత్ని చెక్ పెట్టేందుకు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డిని ప్రోత్సహిస్తూనే మరొక వైపున డి శ్రీనివాసను కేకేను అంటే తనని ఇబ్బంది పెట్టగలిగినటువంటి వ్యక్తులని పిసిసి చీఫ్లుగా పెట్టేది. అట్లాంటి ఒక చెక్ పెట్టేటటువంటిదే. అలాగని నేను తీసేయదు. ఇప్పుడు తెలంగాణ అక్కడ కర్ణాటకలో కూడా అదే జరిగేది. సిద్ధరామయ్యకి అంటే పార్టీని గెలిపించినటువంటి వాడు డికే శివకుమార్ అయితే ఎవరి చరిష్మాతో అంటే సిద్ధరామయ్యని కాబట్టి సిద్ధరామయ్యకు ఉన్నటువంటి పాపులారిటీ రీచ్ అతన్ని ముఖ్యమంత్రిని చేసి అదే సందర్భంలో డిప్యూటీ సీఎంగా డికే శివకుమార్ పెట్టింది. అట్లాగే వీళ్ళిద్దరు మాట విన్నటువంటి వాళ్ళని పిసిసి చీఫ్గా పెట్టుకొచ్చింది. ఇట్లాంటి గేమ్స్ బాగా నడుపుతుంది.